వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెడ్ సాస్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మీకు వైట్ సాస్ పాస్తా గురించి చెప్పాను కదా, ఇది రెడ్ సాస్ పాస్తా అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ ఉంచేసుకొని అందులో వాటర్ వేసి అవి మరిగిపోయిన తర్వాత పాస్తాని వేసి మెత్తగా కుక్ చేసి ఉంచేసుకోవాలి. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్ చూద్దాం. సాస్ ప్రిపరేషన్ కోసం ఒక 2 బిగ్ సైజ్ టమాటాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటితో పాటు ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా ఓరిగానో పౌడర్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, కొద్దిగా టొమాటో సాస్ అండ్ మైనస్, ఇవి 2 కూడా వేసి మనం స్మూత్ పేస్ట్ని రెడీ చేసి ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో ముందుగానే తరిగి ఉంచుకున్న గార్లిక్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే అందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకుంటే త్వరగా అవి మనకి వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న రెడ్ సాస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఈ సాస్ని కుక్ చేసుకుంటే మనకి సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న పాస్తాను కూడా వేసేసి ఒక 2-3 టైమ్స్ అలా తిప్పేసి ఉంచేసామంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి పాస్తా అనేది రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీ.